హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. ఇలా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలోని ప్రతి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడే ఉంటారు. అందులో నేను ఒక్కరిని, మీరు కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఏంటిది, అసలు ఈ సమస్య ఎలా ఉద్భవిస్తుంది, దీనికి గల కారణాలు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనే తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ తప్పకుండా మీరు లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్య సామాన్యుడిని ఎక్కువగా భయపడేది ఒకటి, అదే లంచం లంచం లంచం. ఒక సర్టిఫికేట్ కావాలంటే లంచం, ఒక పనికి చట్టబద్ధత కావాలంటే లంచం, ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కావాలంటే లంచం, ఒక విద్యార్థికి స్కూల్లో కాలేజీల్లో సీట్ కావాలంటే లంచం. ఇలా లంచం అనేది మన సిస్టంలో ఒక భాగం అయిపోయింది. లంచం ఇవ్వలేదంటే పని జరగదు అనే ఒక భావన సామాన్యుడి మదిలో మెదులుతుంది. లంచం ఇస్తేనే పని అవుతుంది, లంచం లేకపోతే ఈ వ్యవస్థలో మనకు పని కాదు అనే ఒక ధోరణిలో సామాన్య ప్రజల ఆలోచన విధానం మారింది. భారతదేశంలో అవినీతి అనేది ఒక పేదల సమస్య మాత్రమే కాదు, ఇది దేశ అభివృద్ధికి చెందిన సమస్య. మెల్లగా దేశ అభివృద్ధిని క్యాన్సర్లా పట్టి పీడిస్తున్న ఒక అతిపెద్ద సమస్య. ఒక రైతు సబ్సిడీ కోసం లంచం, ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం లంచం, ఒక వ్యాపారి తన లైసెన్స్ కోసం లంచం, ఒక ఆసుపత్రిలో బెడ్ కోసం లంచం, ఒక విద్యార్థి సీట్ కోసం లంచం, ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే లంచం. ఇలా ప్రతి అంశంలో ప్రతి పనిలో లంచంతో ముడిపడి ఉంది ఈ రోజుల్లో. లంచం ఇస్తేనే పని అవుతుంది, లంచం ఇవ్వకపోతే ఫైల్ పక్కన పడుతుంది. ఈ వ్యవస్థలో నిజాయితీగా బతకడం కంటే తప్పుగా బతకడమే సులభతరం అవుతున్న రోజుల్లో ఇది. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే, అసలు అధికారులు ఎందుకు లంచగొండే అధికారులుగా మారుతున్నారు? దానికి గల కారణం ఏంటి? చాలామంది అధికారులు ఉద్యోగం చేరిన కొత్తలో ప్రారంభంలో వాళ్ళు నిర్భయంగా నిజాయితీగా వ్యవస్థతో కలిసి పనిచేస్తున్నారు. కానీ రాను కాలక్రమేణా వారి చుట్టూ ఉన్న వాతావరణం, పై అధికారుల ఒత్తిడి, రాజకీయ నాయకుల జోక్యంతో క్రమేణా వీళ్ళు లంచగొండ అధికారులుగా మారుతున్నారు. రాజకీయ నాయకుల అండదండతో సామాన్యులు నడ్డు విరుస్తూ సామాన్యుల దగ్గర, పేదల దగ్గర, మధ్యతరగతి దగ్గర లంచాలు వసూలు చేస్తూ అధికారులు కోట్లకు పరిగెత్తుతున్నారు. మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు? మాకు రాజకీయ నాయకుల అండ ఉంది, పై అధికారుల అండ ఉంది అనే ఒక ఆలోచనతో వీరు భయంకరంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని అడిగేవాడు లేడు, సిస్టమ్ మా చేతుల్లోనే ఉందనేసి విర్రవీగుతున్నారు. కాగా కాలక్రమేణా సమాజంలో అవినీతి అధికారులపైన శిక్షలు పడిన సందర్భాలు కూడా చాలా తక్కువ. కేసులు నమోదు నుంచి శిక్ష పడడం, ఇవి మధ్య చాలా గ్యాప్ ఉండడం, ఇలా కేసులు చాలా సంవత్సరాలు కోర్టులో పెండింగ్లు ఉండడంతో వీళ్ళకు మాకు శిక్ష పడదనే ఒక భావంతో వీళ్ళు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఇదే పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, అధికారులు ఎందుకు లంచగొండ అధికారులు అవుతున్నారు? చాలామంది అధికారులు మొదటిసారిగా ఉద్యోగంలో చేరినప్పుడు నిజాయితీగా, నిబద్ధతతో, సిస్టంతో కలిసి పనిచేస్తున్నారు. కాలక్రమేణా వీరున్న పరిసర ప్రాంతాలు, పై ఉద్యోగస్తుల ఒత్తిడి, రాజకీయ నాయకుల జోక్యం వల్ల వీళ్ళు కాలక్రమేణా లంచాల ఊబిలో చిక్కుకుపోతున్నారు. అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకునే తప్పేంటి అనే ఒక మానసిక ఆలోచనతోనే వీళ్ళు లంచాల ఊబిలో చిక్కుకుపోతున్నారు. వీటన్నిటి వల్ల ఒక మంచి మనిషి కూడా వ్యవస్థలో నాశనం అయిపోతున్నాడు. పైగా అవినీతి పరులకు కూడా శిక్ష చాలా అరుదుగా ఉండడం, కేసులు నమోదు తక్కువగా ఉండడం, నమోదైన కేసులు విచారణ తెరడానికి సంవత్సరాలు టైం పడుతుండడంతో వీళ్ళలో ఒక అలసత్వం, మమ్మల్ని ఏమీ చేయలేరనే ధోరణి వీరిని ఇంకా ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. వీరికి తక్షణంగా శిక్ష పడే అవకాశం ఉంటే ఈ లంచాలు ఇంత ఉధృతంగా జరిగేవి కావు. కాలక్రమేణా కేసులు నమోదవుతున్నా కేసులు కోర్టులో నిరూపితం అవుతున్న వీళ్ళకు శిక్షలు కూడా
ఫైన్లతోనే సరిదిద్దుతున్నట్టు సమాచారం. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే అవినీతిని మనమే నిర్మిస్తున్నాం, అవినీతిని మనమే ప్రోత్సహిస్తున్నాం, అవినీతిని మనమే క్షమిస్తున్నాం. ఇలాంటి ధోరణి సామాన్య ప్రజల్లో ఉంది. పని త్వరగా కావాలంటే లంచం, ఫైలు కదలాలంటే లంచం, ఇక చిన్న విషయంలో ఇది ఒక చిన్న విషయంలో అనే ధోరణితోని సామాన్య ప్రజలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇలాంటి మాటలే అవినీతికి బలం ఇస్తున్నాయి. ఒక్కసారి లంచం ఇచ్చిన వ్యక్తి తిరిగి దానికి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు కోల్పోతున్నాడు. ఇలా ప్రతి పౌరుడు కొంచెం కొంచెంగా ఈ వ్యవస్థలో భాగమవుతున్నాడు. లంచాలు ఇవ్వడంలో కూడా ఆరితేరిపోతున్నాడు. అవినీతి ప్రభావితం చేసి దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో ఒక భాగం మధ్యలోనే కరిగిపోతుంది. రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి, వంతెనలు ఎందుకు కూలిపోతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు సరిగా పనిచేయవు, వీటన్నిటికీ మూలం అవినీతి. కాగితాల మీద కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం లక్షల్లో ఉంటుంది. భూమి మీద కనిపించేది మాత్రం శూన్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రశ్నకు పరిష్కారం ఉందా అంటే ఉంది, కానీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మొదటగా వ్యవస్థలను డిజిటలైజ్ చేయడం, వ్యవస్థలన్నింటినీ డిజిటలైజ్ చేయడం ఇది చాలా కీలకం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ అప్లికేషన్, ట్రాకింగ్ సిస్టమ్ వంటి డిజిటలైజేషన్ చేయడం ద్వారా లంచాలను ఒక మోస్తారు వరకు మనం తగ్గించవచ్చు. మానవ జోక్యం తగ్గిన చోట లంచాల అవకాశం కూడా తగ్గుతుంది. రెండవది కఠినమైన శిక్షలు. ఒక అవినీతి అధికారి లంచం తీసుకున్న కేసులో శిక్ష పడితే అది వార్తల్లో పెద్దగా రావాలి, అది ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ఉద్యోగుల్లో భయం రావాలి. కానీ ఈ రోజుల్లో లంచం తీసుకున్న అధికారి కనీసం పేరు కూడా వేయడం లేదు. కనీసం న్యూస్ పేపర్లు కూడా మీడియా కూడా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. అలా లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో భయం లేకుండా పోతుంది, ప్రజల్లో అవగాహన లేకుండా పోతుంది. ఒక అవినీతి అధికారికి శిక్ష పడితే ఆ వార్తగా మీడియాలో పెద్దగా హైలైట్ చేయడం వల్ల తోటి ఉద్యోగుల్లో భయం అనేది పడుతుంది. ప్రస్తుతం అది లేదు. కేసులు సంవత్సరాల పాటు నడుస్తూ చివరకు ప్రజలు ఆ కేసుల గురించే మర్చిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మూడవది రక్షణ. అవినీతిని బయటపెట్టే వారిని హీరోలు చూడాలి, కానీ మన సమాజం మాత్రం శత్రువులుగా చూస్తుంది. శత్రువులుగా చూడడమే కాకుండా వారికి రక్షణ లేకుండా పోతుంది ఈ సమాజంలో. ఈరోజు చాలామంది భయంతో మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే నిజం చెప్పిన వారే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నాలుగవది ప్రజల మానసిక రుగ్మత. లంచం ఇవ్వకపోవడం ఒక త్యాగం కాదు, అది మన హక్కు. అధికారులతో చేయించుకునేది మనకు హక్కు, అధికారుల బాధ్యత. మనం అడిగిన ప్రతి పని చట్టబద్ధంగా జరగాల్సింది. మన పిల్లలకు స్మార్ట్గా లంచం ఎలా ఇవ్వాలో నేర్పితే కాదు, నిజాయితీగా ఎలా నిలబడాలి అనేసి ప్రజలు తమ పిల్లలకు, తమ సోదరులకు, సోదరిమణులకు నేర్పించాల్సిన అంశం ఉంటుంది. మార్పు చిన్నగా మన ఇంటి నుంచే మొదలు. మార్పు అనేది ఎక్కడి నుంచో కాదు, మన ఇంటి నుంచి, మనలో నుంచి మొదట మార్పు మొదలవుతే ఆటోమేటిక్గా మన గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ఇలా ప్రతి సందర్భంలో కూడా మనం లంచాల రహిత భారతదేశాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు అంశాలను కీలకంగా పరిగణలో తీసుకుంటే భారతదేశంలో లంచాలు అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు చేసేవి, ఈ ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయాలి, ఏ పనైనా ఆన్లైన్లో చేసి అధికారుల పాత్రను తగ్గించే విధంగా ఉండాలి. దీంతో కొంత లంచం తగ్గుతుంది. రెండవది శిక్షలు. ఒక అవినీతి అధికారి లంచం తీసుకుంటే వెంటనే అతనికి కఠినమైన శిక్ష విధించాలి. అది వార్త మీడియాలో కూడా ప్రచురితం అవ్వాలి. ప్రతి జిల్లా, ప్రతి మండల, ప్రతి గ్రామాల్లో అది ప్రజల్లో అవేర్నెస్ వచ్చేటట్టు వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి, వాళ్ళలో భయం పోగొట్టాలి. మూడవది శిక్షణ. ఒక అవినీతి అధికారిని పట్టించినప్పుడు మనం ఆ వ్యక్తిని హీరోలుగా చూడాలి. కానీ ప్రస్తుతం మన దౌర్భాగ్యం ఏంటంటే పట్టించిన ఆ వ్యక్తిని మనం శత్రువుగా చూస్తున్నాం. అంతేకాకుండా అతనికి సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. దీంతో కూడా సామాన్యులు ముందడుకు వచ్చి ఎదురించే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయగలిగితే, ఈ మూడింటిని మనం ఫాలో అవుతే
దేశంలో ఒక మోస్తరు వరకు లంచాలు అనేసి నిర్మూలించవచ్చు. లంచం అనేది ఎక్కడి నుంచో కాదు, మన కుటుంబంలో మన నుంచే మొదట ప్రారంభించాలి. తద్వారా దేశం మొత్తం లంచాల రహిత దేశంగా భారతదేశం ఉంటుంది. అప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. చివరగా ఒక్క నిజం చెప్పాలి, భారతదేశం లంచాల వల్ల దేశంగా మారలేదు, కానీ లంచాలను సహించడం వల్ల భారతదేశం పేద దేశంగా మారుతుంది. లంచం ఇచ్చే పౌరుడే ఈ వ్యవస్థను లంచగొండిగా మారుస్తుందనేది నిజం. ఇది మారాలి, మార్పు రావాలి.